స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరందరూ అనుభవించాలి, దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలవాలని నిత్యము దేవుని సన్నిధిలో మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయమందకము. నేను దూరమున నుండు నిన్నును చెరలోని దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు భయపడుతూ ఉన్నారంట, శత్రువులను చూసి. అలాగే విస్మయం పొందుతూ ఉన్నారంట. అలాగే వారు చెరకపోయి ఉన్నారంట. దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశముల నుండి నీ సంతానపు వారును చెరలోనికి పోయారంట, బంధింపబడ్డారంట, శత్రువుల చేతిలో వారు ఉన్నారంట. అయితే వారందరినీ కూడా నేను రప్పించబోతున్నాను. నీ శత్రువుల చేతిలో నుండి చెరలో ఉన్న నీ వారందరినీ కూడా నేను రప్పించబోతున్నాను. మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తూ ఉన్నారో, టార్చర్ చేస్తూ ఉన్నారో, లేక నిందల పాలు చేస్తున్నారో, అవమానం చేస్తూ ఉన్నారో, వారందరి చేతిలో నుండి మిమ్మల్ని రప్పించి నిమ్మలముగా నెమ్మదిగా మీ పట్టణాల్లో మీ గృహాల్లో నివసించినట్లుగా నేను మీకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాను. కాబట్టి మీరు భయపడొద్దండి, విస్మయం చెందొద్దండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం చాలాసార్లు వస్తున్నటువంటి కష్టక్లిష్ట పరిస్థితులను చూసినప్పుడు విస్మయం పొందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఆరోగ్యాన్ని బట్టి భయపడుతూ ఉంటాం. ఏంటో తీరనటువంటి ప్రాబ్లమ్స్ నాకు వచ్చినట్టుగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే బిజినెస్లో నష్టపోయినట్టుగా, ఎటువంటి ఆధారం లేదన్నట్టుగా జీవిస్తూ ఉంటాం. అలాగే అప్పుల కుప్పలో చిక్కుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుల వారు కూడా నిందిస్తూ ఉంటారు. అలాగే ఇల్లు, పొలాలు, స్థలాలు కూడా అన్ని నష్టంలోనికి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. పైరు పంటల్లో నష్టం, అలాగూ బోర్ విషయంలో నష్టం, అలాగూ నువ్వు చేసేటువంటి విద్య, బుద్ధి, ఉద్యోగంలో అన్నింటిలో నష్టంగానే కనబడుతూ ఉంటాయి. అలాగే నీ వారే చెరలోనికి వెళ్ళిపోయి శత్రువుల చేతిలో బంధింపబడినట్టుగా ఉంటారు. మరికొన్నిసార్లు అపవాది చేత కూడా మనం బంధించబడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నువ్వు నిమ్మలముగా, నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, అమ్మయ్యా ఇంతటి ఘనకార్యం దేవుడు నా జీవితంలో, లేక నా కుటుంబంలో, లేక నా సంఘంలో దేవుడు ఇంతటి ఘనకార్యం చేస్తాడని నేనెన్నడూ కూడా ఊహించలేదు అని నీ ప్రాణము తెప్పరిల్లినట్లుగా దేవుడు నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా అన్ని విషయంలో నెమ్మది పొందుదుగాక. భర్త విషయంలో, భార్య విషయంలో, కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, ఇంటి వారందరి విషయంలో, లేక నీ స్నేహితుల విషయంలో, ఎవరెవరిని బట్టి నువ్వు ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతున్నావు, వాటన్నిటి విషయంలో దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ ప్రాణము తెప్పరిల్లినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ శుభదినానికి ఉన్నటువంటి విస్మయం అంతా తొలగిపోయి దేవుని కొరకు నిబ్బరమైన సాక్షిగా జీవించదుగాక.
ధైర్యంతో దేవుడు నిన్ను నింపునుగాక. నీ ప్రాణము తెప్పరిల్లునుగాక. దేవుడు ఘనకార్యము నీ జీవితంలో చేయునుగాక. నెమ్మది పొంది సమాధానముగా నీవు నీ ఇంటి వారు నివసించుదురుగాక. అలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ నెమ్మదిపరచబోతున్నాడు. దేవుడిచ్చినటువంటి లేఖన భాగును బట్టి నెమ్మది పొంది దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో నిజముగా నా తండ్రి, మా జీవితాల్లో కలుగుతున్నటువంటి భయము, ఆందోళన, కలవరము, టెన్షన్లు, అనారోగ్యాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అపవాది యొక్క తొందరలు ఎన్ని కలిగిన వాటన్నింటిలో నుండి తప్పించి, విడిపించి, కరుణించి, కాపాడి మీ రెక్కల నీళ్ళు మాకు నెమ్మదిని, సమాధానాన్ని ప్రసాదిస్తున్నారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ నెమ్మది కలుగునుగాక. సమస్త భయాందోళనలన్నీ తోలివేయబడనుగాక. వారి కొరకు మీరు దాచి ఉంచిన సమస్త దీవెనలకు, ఆశీర్వాదములకు విడుదల కలుగునుగాక. మీ బిడ్డల కొరకై ఆకాశపు వాకిలి తెరవబడునుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి మీ సహాయం మీ బిడ్డలకు కలుగునుగాక. నాయసురక్షకుడా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఈలాగను మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించినట్లు కనికరం చూపమని, వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికునుగున్య వ్యాధి, ప్రతి విధమైన బలహీనతలన్నీ కొట్టివేయమని, దీవించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును రెండంతల దీవెన, నూరంతల ఆశీర్వాదం ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.